హీరో వాళ్ళ తమ్ముడు చనిపోతాడు. మంచి సాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డ్యూయట్ వస్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటది. నాకు కూడా సమోసా తింటున్నప్పుడు సాస్ వేసుకుంటే అలానే ఉంటుంది. రేయ్ రే వచ్చావా? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా, నీకోసం మంచి ఐటెం తెచ్చా. ఏం తీసుకొచ్చావు? బర్గర్ అండ్ ఫ్రైస్. బర్గరా? లేకదు బా, పాయసం చేద్దాం అనుకుంటుంటే. పాయసమా? ఆ, నువ్వా? ఆ, పాలతోనే కదా. పాలతోనే. చక్కెర వేస్తావు కదా. చక్కెర వేయకుండా పాయసం ఎవరు చేస్తారా? వావ్. ఇదిగోండి నా బండి కొన్నందుకు పార్టీ. ₹1,00,000 పెట్టి బండి కొన్నావు, ₹20 పెట్టి సోమస పాటినా. ఏమన్నా సంబంధం ఉందారా? ₹1,00,000 పెట్టి బండి కొన్నా నువ్వే అన్నావు కదా, మళ్ళీ డబ్బులు ఎక్కడ మిగిలితే చెప్పు. వీటితో అడ్జస్ట్ అవ్వు. ఏమైంది రావన్నా? సమోసా ఓకే, మిర్చి ఎదురా ఉందిగా. ఏంటిదా? మిర్చి ఏం సరిపోతుందరా? ఏంటిడు? సర్లే. ఆ? వీడు మారడు. ఏంటి ఇన్ని మిర్చిలా మండిపోతున్నావన్నా? ఇన్ని మిర్చిలకే? నీకు స్పైసీ ఫుడ్ ఇష్టం తెలుసు కానీ ఆ, మరి ఇన్ని మిర్చిలు తినాలా అన్నా? సాస్ వేసుకుని తినన్నా. సమోసాలో సాసా. ఇప్పుడు నువ్వు ఒక సినిమా చూసావు. సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో వాళ్ళ తమ్ముడు చనిపోతాడు. మంచి సాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డ్యూయట్ వస్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటది. నాకు కూడా సమోసా తింటున్నప్పుడు సాస్ వేసుకుంటే అలానే ఉంటుంది. వేడి వేడి సమోసా, మిర్చి, పక్కన చాయ్, డెడ్లీ కాంబినేషన్ కదా. ఏమంటావురా? హా, వెళ్ళి మిర్చి తీసుకురా. ఇంకానా? ఐ లవ్ స్పైస్. అన్నా ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అన్నా. బాగుంటే సరిపోదు, నా గురించి తెలుసు కదా, స్పైసీగా ఉండాలి. నాకు తెలుసు కదన్నా, బ్లాగ్లో చూసా. ఇక్కడ ఫుడ్ ఫుల్ స్పైసీగా ఉంటుంది. అయితే ఓకే. बोलो भाई क्या चाहिए? స్పైసీ అని చెప్పి నార్త్ గారి దగ్గర తీసుకొచ్చావేంట్రా? ఎందుకన్నా అంత జనరేట్ చేస్తావు? వీళ్ళు కూడా ఫుడ్ చాలా స్పైసీగా చేస్తారు. రే, అసలు వీళ్ళు స్పైసీ తినరంట్రా, చెప్ప బ్యాచ్. ఇది ఏం చెప్తుంది? भैया हमारा भैया का नूडल्स बनाओ, ज्यादा स्पाइसी बनाओ. स्पाइसी होना है ठीक है. ఎందుకైనా మంచిది చిల్లీ 65 చెప్పురా. भैया एक चिल्ली 65 बनाओ. స్పైసీ కావాలి. ఫుల్ స్పైసీ కావాలి, కళ్ళలో నుంచి పానీ రావాలి. వస్తాయి వస్తాయి. ఆగు भैया चिल्ली. కొంచెం దాల్. थोड़ा दाल ना और थोड़ा दाल रहे. ఇంకొంచెం దాల్. और इंकुंचुम. अरे और थोड़ा दाल रहे. ఇంకొంచెం దాలో. तू आ रहे, तू आके दाल ले रहे. तुम बैठो जी, आराम से बैठो. स्पाइसी करते, रुको जरा. खाओ. स्पाइसी स्पाइसी ఉంది. आंखों से नीलू आता, पीछे से रेड लाइट आता. రే, ఏమన్నాడు వాడు? రెడ్ లైట్ ఏదో అన్నాడు. తింటే వెనక వద్దులే తిను. ఎట్లా ఉన్నాయి? ఎందుకు కొడుతుంది? నేను చెప్తూనే ఉన్నా, ఈ స్పైస్ మనకి ఏడ సరిపోతున్నారా అని. ఇప్పుడు చూడు, ఇంత స్వీట్ ఐటమ్ నేను లైఫ్ లో ఎప్పుడు తినలేదు తెలుసా. స్వీట్ స్వీట్ చాయే? అంత కారం ఉంది. నా బొంగు ఉంది. చిల్లీ సాస్ ఉందా? చిల్లీ సాస్ కైకు? స్పైసీ కావాలి. इसमें है ना? బొచ్చు హే. बच्चू मेरा बच्चू किधर है? ఇదరే. हाँ बच्चू कहाँ है इसमें? స్పైస్లెస్ ఫెలోస్. అన్నా हे రేయ్ రే వచ్చావా? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా, నీకోసం మంచి ఐటెం తెచ్చా. ఏం తీసుకొచ్చావు? బర్గర్ అండ్ ఫ్రైస్. బర్గరా? లేకదు బా. నీకోసం తెస్తే తిన్నట్టవేంట్రా, వేస్ట్ అయిపోతుంది. నాకు నచ్చదు రావి, అసలు స్పైసే ఉండదు. రే, అందుకే నీకోసం పెరి పెరి ఫ్రైస్ తెచ్చా. మంచి మసాలా వేసి చేస్తారు, ట్రై చెయ్యి. బా, ఏమైందిరా? లేదు అప్పుడే చెప్పా వద్దాలి. తీగుందిరా. సరే, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేయి. ఇది కూడా నచ్చలేదా?
సరే సాస్ వేసుకుని ట్రై చేయి. సాసా సాసొద్దులే గాని పోయి పచ్చడి దాబో. పచ్చడి దేనికిరా? తీసుకురావరా చెప్తాలో. ఇదిగోరా పచ్చడి. పచ్చడితో ఏం చేస్తావు? బా ఫ్రైస్ ని పచ్చళ్ళు నంచుకొని తినే దరిద్రమైన టేస్ట్ నీదేరా. దండవరా దోతా నీకు. ఛే, పో పో, బర్గర్ కూడా ముంచుకుంది. అబ్బా బెటర్. వాడికి కనపడకుండా వెళ్ళిపోదాం రే. రే అబ్బా అబ్బా చూసావా? ఎక్కడికి రా? పాయసం చేద్దాం అనుకుంటుంటే పాయసమా? ఆ నువ్వా? ఆ పాలతోనే కదా. హ, పాలతోనే. చక్కెర వేస్తావు కదా. చక్కెర వేయకుండా పాయసం ఎవరు చేస్తారా? వావ్. విత్ పించ్ ఆఫ్ గరం మసాలా. అనుకున్నా. మన టచ్ ఉండాలి కదా. పదరా మనం వెళ్ళిపోదాం. వెళ్దాం ఏ ఎక్కడికి వెళ్తున్నారు? తినడానికి. ఏయ్. లేదురా అలా బయటికి వెళ్ళొద్దామని. ఏంట్రా ఏం దాస్తున్నారు? అంటే తినడానికి వెళ్తున్నాం రా. ఎందుకురా, నేను వండుతా కదా. వద్దు వద్దు, ఆ గుడ్డుకల రైసు, ఆ పచ్చిమిరపకాయలు నా వల్ల అవ్వదు. వద్దు. సరే ఏం తినడానికి వెళ్తున్నారు? బిర్యానీ అనుకుంటున్నాం. సరే నాకు కూడా తెచ్చండి అయితే. సరే రేయ్ గుర్తుందిగా? డబల్ మసాలానే కదా. కాదు, ట్రిపుల్ మసాలా. చెప్తున్నాను ఏమనుకోకు. మరీ అంతంత కారం తినొద్దన్నా, హెల్త్ ఖరాబ్ అవుతుంది. హే పోరా పిల్ల బచ్చానాయలా. ఎందుకురా వాడికి చెప్తావు? వాడి గురించి తెలిసిందే కదా. అది కాదురా, మనిషి అన్నవాడు అంతంత కారం తింటే కడుపు నొప్పి, అలాగే అల్సర్, హార్ట్ బర్న్ అంటే గుండెల్లో మంట. అబ్బా కడుపు నొప్పి. అబ్బా కడుపు నొప్పి. అబ్బా మంట. ఓ ఆ? బాబోయ్. మీది చాలా పెక్యులియర్ కేస్ అండి. మీకు ఎన్ని అల్సర్లు ఉన్నాయంటే మీ స్కానింగ్ చూడాలంటే నాకు భయంగా ఉంది. మీరు బాగా స్పైస్, కారం, మసాలాలు ఇవన్నీ తినేసరికి మీ కడుపులో అల్సర్లు అయ్యి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే రేంజ్కి వచ్చింది. మీరు ఇప్పుడు అవి తగ్గించి కంట్రోల్లో లేకపోతే అది కంపల్సరీ క్యాన్సర్ అవుతుంది. క్యాన్సరా? చెప్తూనే ఉన్నా ఎప్పటి నుంచో. చూడు ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకొచ్చావు. అంటే ఇప్పుడు నేను స్పైస్ తినకూడదా అండి? అస్సలు తినొద్దు. No! స్పైస్ తినకుండా నేను ఉండలేను. నేను కూడా అదే చెప్తున్నానండి. స్పైస్ తింటే మీరు ఉండరు. అయినా పర్లేదు, స్పైస్ తినకుండా ఉండడం కంటే నేను పోవడం మేలు.